దర్శి పట్టణం పొదిల్ రోడ్లోని వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఈరోజు అనగా శుక్రవారం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మ, వారి తనయుడు దర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా కేక్ను కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని పలువురు పాస్టర్లకు దుస్తులు పంపిణీ చేశారు. దర్శి ఎంపీపీ శ్రీమతి గోళ్లపాటి సుధారాణి అచ్చయ్య, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎం భాషా, మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, పలువురు ఫాస్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా ఎన్నో దేవుళ్ళు ఉన్నా కూడా ప్రపంచం మొత్తం ఎక్కువగా ఆరాధించి పూజించే ఏకైక దేవుడు ఒక యేసు. ఎందుకంటే ఈరోజు ఐప్సా మాల అమ్మేసుకుంది, నేను వేసుకున్నాను. మేము మా కుటుంబంలో ముఖ్యంగా ఐప్సా మాల వేసుకున్నా కూడా మేము యేసుక్రీస్తుని పూజించి దైవంగా చూసుకునే వాళ్ళు మేము ఉన్నాం. కాబట్టి ఎప్పుడు ఆ దేవుని విశ్వసిస్తుంది. ఎప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా మేము ఒట్టున పోవాలి, సమస్యలు పరిష్కరించడం కోసం ఆ దేవుని కూడా పూజించుకుంటాం. మా ఫ్రెండ్ పక్కన మా చేగుతులో బాబు దగ్గర చెప్పేసి ఒక వయసు ఉంటాడు. మాకు ఏమైనా సమస్య వస్తే మొబైల్ కొంచెం తీసుకొస్తాడు, బైబుల్ తీసుకొచ్చి తలాపం పెట్టుకున్నా, రాత్రి పనుకోండి, రేపు ఫ్రెష్ అయిపోతా ఉంటాడు. ఎన్ని సమస్యలు వచ్చినా దేవుడు నా గురుడు చూపించినప్పుడు పనుకోవడం, ఉదయాన్నే దేవుడు అదే దారి చూపిస్తున్నాడు కాబట్టి ఆ దేవుడిని కూడా ఆ దేవుడిని ఆ యేసు ప్రభువుని నమ్ముకుంటాము. మాకు కూడా ఆ దేవుడు మాకు ఎప్పుడు అన్ని విధాలుగా సహాయం పొందుతున్నాడు, సహాయం చేస్తున్నాడు. ముఖ్యంగా బూచేపల్లి సుబ్బారెడ్డి గారి గురించి చెప్పాలంటే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా పేదవాళ్ళు కానీ ముఖ్యంగా క్రైస్తవ సోదరులు ఎప్పుడైనా చర్చలకు అవసరమైతే ఆయన చర్చలకి బండ్లు కానీ స్లాబ్ వేయడానికి ఐరన్ కానీ సిమెంట్ కానీ సహాయం చేస్తూ ఉంటాడు. ఆయన నేర్పిన ఎన్నో మంచి పనుల్లో కూడా దైవజనులు సహాయం చేయడం ఎప్పుడు చెప్తుంటారు. కాబట్టి నేను గారు అమ్మగారిని ఎప్పుడు మీ అందరికీ సేవ చేసుకుంటూ మిమ్మల్ని ఎప్పుడు గౌరవిస్తామని చెప్పి సభకు తెలియజేస్తుంటారు. ఎందుకంటే నేను ఏ గ్రామానికి పోయినా ముఖ్యంగా క్రైస్తవ సోదరులందరినీ మమ్మల్ని అభిమానించి గుండెల్లో పెట్టుకుంటారు. కాబట్టి బూచేపల్లి కుటుంబం కూడా ఎప్పుడు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమం పిలిచి ఆహ్వానించినందుకు, కేక్ కటింగ్ కూడా చేస్తున్నందుకు నిజంగా సంతోషం ఉందని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం చేసే విధంగా ఈ సంవత్సరం కూడా అందరికీ 21వ తేదీ, ఈ నెల 21వ తేదీ జగన్ సార్ పుట్టినరోజు సందర్భంగా అందరికీ పాస్టర్లందరికీ కూడా పట్టు పంపిణీ కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాము. అందరూ దయచేసి కుటుంబ సమేతంగా రావాల్సింది కోరుకుంటూ మా కొత్త గృహం కట్టుకున్నాం దర్శిలో. మీరు కూడా వచ్చేసి ఆ ప్రాంతాన్ని పావనం చేసి మీ అందరూ ఆశిస్తూ మా కుటుంబం మీద ఆ ఇంటి మీద వేయాల్సిన పూజగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈ క్రిస్మస్ ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. Like, share, subscribe, and get notification.